ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. ఈ రోజున వాస్తు శాస్త్రంలో దక్షిణ రాజవీధి ఉన్నటువంటి స్థలంలో ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి. దక్షిణము అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మో దక్షిణ రాజవీధ, ఇందులో ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దక్షిణము అంటే నేమ్ అండ్ ఫేమ్. దక్షిణము అనగానే దిక్పతి యమధర్మరాజు, పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడైతే ఉచ్చస్థానం దక్షిణాగ్నేయంలో ముఖద్వారం పెట్టుకొని సింహద్వారం పెట్టుకొని ఎప్పుడైతే ఆ ఇల్లు అనేటువంటిది వర్గు క్యాలిక్యులేషన్ చేసుకుని నిర్మాణం చేసుకుంటామో ఆ ఇంట్లో ఆ యొక్క యజమాని శాసించే విధంగా ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ దక్షిణం అనగానే ఏదో టెన్షన్ పడిపోయి మెట్లు అనేటువంటివి తూర్పు ఆగ్నేయంలో పెట్టింది తూర్పు నుండి నడకివ్వటం, లేకపోతే ఉత్తర వాయువ్యంలో వెనక వైపు నుండి మెట్లు పెట్టుకొని ఉత్తర ఈశాన్యం నుండి ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. దక్షిణ రాజవీధికి రైట్ సైడ్ ఉండేటువంటిది ఉచ్చస్థానం దక్షిణాగ్నేయం, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటిది దక్షిణ నైరుతి. దక్షిణ నైరుతిలో స్టెప్స్ అనేటువంటివి మెట్లు అనేటువంటివి ఇచ్చి ఎప్పుడైతే దక్షిణ ఆగ్నేయం నుండి ఉచ్చస్థానం నుండి ఇంటి లోపలికి వెళ్తారో ఆ యజమాని ఆ ఇంటి గృహస్థుడు శాసించే విధంగా జీవనాన్ని గడుపుతాడు. అందుకే చాలామంది పొలిటీషియన్స్ కూడా దక్షిణ రాజవీధి ఉన్నటువంటి దక్షిణ ఫేసింగ్ హౌస్లో ఉంటారు చాలామంది. ఇక్కడ దక్షిణ ఆగ్నేయములో పర్టికులర్గా వీధి చూపు అనేటువంటిది కూడా వచ్చే విధంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయం వీధి చూపు అనేటువంటిది నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది ఇస్తాయి, జనాకర్షణ ఇస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ రాజవీధి అనగానే ఏదో టెన్షన్ పడిపోయి దక్షిణం వైపు కట్టుకోకూడదు అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అయితే సహజ సిద్ధంగా ఇలా దక్షిణ రాజవీధి ఉన్నప్పుడు మనం మెట్లు అనేటువంటివి దక్షిణ నైరుతిలోనే తీసుకోవాలా, తూర్పు ఆగ్నేయంలో తీసుకోకూడదా, ఉత్తర వాయువ్యంలో తీసుకోకూడదా అంటే అది పేరు బల రీత్యా నక్షత్ర రీత్యా అది ఏది సూట్ అవుతుందో, ముఖద్వారం అనేటువంటిది కాకుండా ప్రవేశ ద్వారం అనేటువంటిది ఏది సూట్ అవుతుందో చూసి అక్కడి నుండి ప్రవేశ ద్వారం ఇచ్చుకొని సూటబుల్ డైరెక్షన్లో దక్షిణ ఆగ్నేయంలో ఉపద్వారమైనా ఇచ్చుకోవచ్చు. ఇది చాలామందికి తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా డిజైన్ చేసేసుకుంటున్నారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. మనకి అంతకుముందే చెప్పాం, ఏ ఇంటికైనా ప్రదక్షిణ వాస్తు ఉండాలి, ఉచ్చ స్థానాల్లో ద్వారబంధాలు ఉండాలి, రాజవీధిని చూసేటువంటి ద్వారం ముఖద్వారం అయి ఉండాలి, మిగతావన్నీ కూడా ఉపద్వారాలు ఆ ఉచ్చ స్థానాల్లో తప్పకుండా ఉండాలి. అప్పుడే అది జయగృహం అవుతుంది అని చెప్పేసి అంటున్నాం. దీనికి మొత్తం మీద కూడా క్షేత్రపదము అనేటువంటిది సింహాయము అనేటువంటి ఆయాసాధన చేసి తీసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి తూర్పు రాజవీధైనా, ఉత్తర రాజవీధైనా, పడమర రాజవీధైనా, దక్షిణ రాజవీధైనా మనం చేసుకునేటువంటి డిజైనింగ్లో, పెట్టేటువంటి బలంలో, తీసుకునేటువంటి క్యాలిక్యులేషన్లో ఉంటుంది అంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. అంటే పిడుక్కి పిండానికి ఒకే మంత్రం కాదు కదా. అదేవిధంగా ఏ రాజవీధికి తగ్గట్టుగా ఆ రాజవీధికి తగ్గటువంటి విధి విధానాన్ని మనం 16 డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఏకస్థితి తీసుకోవాలి, ప్రదక్షిణ వాస్తు తీసుకోవాలి, ఆయము, ఆదాయము, వ్యయము, ఇంటి ఆయుష్, తిదివార నక్షత్ర యోగాలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, గృహారవణము, క్షేత్రారవణము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసామో ఆయా పర్టికులర్ దిక్కుకు సంబంధించి ప్రామాణికంగా ఆ విధంగా కట్టుకుంటే గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది.